ప్రస్తుత భారతదేశ ఆర్థిక వ్యవస్థ అద్భుతంగా ఉందని అంతర్జాతీయ ద్రవ్యనిధి మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టాలినా జార్జివా చెప్పారు. భారతదేశం ప్రపంచ వృద్ధికి ప్రధాన ఇంజిన్గా మారుతోందని కూడా ఆమె ప్రకటించారు. 2025 IMF వరల్డ్ బ్యాంకు వార్షిక సమావేశాలకు ముందు ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ ఏడాది IMF వరల్డ్ బ్యాంకు వార్షిక సమావేశాలు అక్టోబర్ 13న ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాలు అక్టోబర్ 18, 2025 వరకు వాషింగ్టన్ డీసీలో జరుగుతాయి. ఈ సమావేశాల్లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, పేదరిక నిర్మూలన, అభివృద్ధి వంటి అంశాలపై విస్తృతంగా చర్చిస్తారు. ఇదే సమయంలో క్రిస్టాలినా చైనా గురించి కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చైనా వృద్ధి మందగిస్తోండగా భారతదేశం వేగంగా అభివృద్ధి చెందుతూ ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో కీలక భూమిక పోషిస్తోందని ఆమె చెప్పారు. గ్లోబల్ గ్రోత్ ప్యాటర్న్లు మారుతున్నాయి. చైనా మందగిస్తుంటే భారతదేశం కీ గ్రోత్ ఇంజిన్గా ఆవిర్భవిస్తోందని ఆమె స్పష్టం చేశారు. ప్రపంచ ఆర్థిక స్థిరత్వానికి మెరుగైన పాలసీలు, ప్రైవేట్ సెక్టార్ అనుకూలత, టారిఫ్ ప్రభావాలు తక్కువగా ఉండడం, సానుకూల ఆర్థిక పరిస్థితులు కారణాలుగా ఉంటాయని అంతర్జాతీయ ద్రవ్యనిధి మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టాలినా జార్జివా తెలిపారు. ప్రపంచ వాణిజ్యంపై కూడా క్రిస్టాలినా మాట్లాడుతూ, మారుతున్న ట్రేడ్ టారిఫ్స్ ప్రభావం ఏ మేరకు ఉంటుందన్నది తేలాలంటే కొంత సమయం ఆగాల్సి ఉందని ఆమె చెప్పారు. ప్రస్తుతం ట్రేడ్ టారిఫ్స్ కారణంగా అమెరికాలో ధరలు పెరిగి ఇన్ఫ్లేషన్ పెరిగే అవకాశం ఉందని, ఇది మానిటరీ పాలసీ, ఆ దేశ అభివృద్ధి మీద ప్రభావం చూపుతుందని ఆమె హెచ్చరించారు. ఈ సందర్భంగా ప్రపంచ దేశాలకు కూడా పలు సూచనలు చేశారు క్రిస్టాలినా. ప్రపంచ దేశాలు రుణాన్ని తగ్గించుకోవాలని, అది మీ ఆర్థిక వ్యవస్థలను ఉక్కిరిబిక్కిరి చేస్తుందని ఆమె హెచ్చరించారు. అభివృద్ధి చెందుతోన్న దేశాలు రెండింటిలోనూ రుణ స్థాయిలు ఇప్పటికీ పెరుగుతూనే ఉన్నాయని జార్జివా వ్యాఖ్యానించారు. గ్లోబల్ రెసిలియన్స్ పూర్తిగా పరీక్షించలేదని, టారిఫ్లు, రుణాలు, అనిశ్చితి వల్ల ప్రమాదాలు పెరుగుతున్నాయని క్రిస్టాలినా జార్జివా హెచ్చరించారు. IMF వరల్డ్ ఎకానమిక్ అవుట్లుక్ రిపోర్ట్ అక్టోబర్ 15న విడుదలవుతుందని తెలిపారు. వరల్డ్ బ్యాంక్ వార్షిక సమావేశాల్లో 191 దేశాల నుంచి ఫైనాన్స్ మినిస్టర్లు, సెంట్రల్ బ్యాంకు గవర్నర్లు, సివిల్ సొసైటీ పాల్గొంటారు. డెవలప్మెంట్ కమిటీ, IMFC మీటింగులు కీలక చర్చలకు దారితీస్తాయి. భారతదేశం 2025లో జపాన్ను అధిగమించి 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుతుందని IMF అంచనా. భారతదేశ జీడీపీ 2025లో $4.2 ట్రిలియన్ చేరుతుందని, 2027 నాటికి 5 ట్రిలియన్కు చేరుకుంటుందని రిపోర్టు చెప్పింది. యువత అవకాశాలు, గ్లోబల్ ట్రేడ్ సంస్కరణలపై ఈ సమావేశాల్లో దృష్టి సారించాలని జార్జివా సూచించారు. క్రిస్టాలినా జార్జివా అంతర్జాతీయ ద్రవ్యనిధి ప్రస్తుత మేనేజింగ్ డైరెక్టర్. ఆమె బల్గేరియాకు చెందిన ఆర్థికవేత్త. 2019 అక్టోబర్ 1 నుంచి IMF మేనేజింగ్ డైరెక్టర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆమె మొదటి 5 ఏళ్ల పదవీకాలం 2024లో ముగిసిన తర్వాత 2024 ఏప్రిల్లో రెండోసారి 5 ఏళ్ల పదవీకాలం కోసం ఆమె ఏకగ్రీవంగా తిరిగి ఎన్నికయ్యారు.